నాని కొట్టాడు ఫ్రెండ్స్. అమ్మ ముండే అబద్ధం ఫ్రెండ్స్. ఇది ఏడుతాడు, నవ్వుతుంది అంత నవ్వులో ఏడుపు అంత నవ్వు వస్తుంది. మరి మొత్తం మిక్స్ చేస్తున్నాడు దాన్ని, కింద పోకుండా చిన్నగా చిన్నగా. నీకుందిరా రే, నీకుంది. నమస్తే ఆదవర్సే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు స్నాక్స్ ఏంటి అంటే, మా ఊడు వచ్చేసి చాట్ మసాలా కావాలన్నాడు, చాట్ మసాలా కావాలన్నాడు. సో చాట్ మసాలా, సో నాకైతే ఇలా ఫాస్ట్ ఫుడ్ లైక్ డాలీ ప్యాకెట్, కుర్కురే ప్యాకెట్తో చాట్ అంటే చాలా ఇష్టం. హోమ్ మేడ్ ఎప్పటికప్పుడు చేసుకుంటా. ఇలా డాలీ, కుర్కురే అండ్ మేడ్ యాంగిల్స్ వీటితో కలిపి వాళ్ళైతే చాట్ చేయబోతున్నాం అనమాట. సో ఆ చాట్ ఎలా వస్తుంది, మా వాడు ఇప్పుడు దాకా ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మేము ఇప్పుడు టెస్ట్ చేసినా మేబీ వాడికి గుర్తులేదేమో, నాకు అడుగుతున్నాడు నాకు స్నాక్స్ అలా కావాలని చెప్పేసి. సో ఈ రోజు అయితే స్నాక్స్ అలా చేయబోతున్నాడు అనమాట. మా వాడైతే ప్యాకెట్స్ తేయడానికి వెళ్ళాడు, నా దగ్గర లేవు, ఓన్లీ 1-2 ప్యాకెట్సే ఉన్నాయి. సో అందుకని వెరైటీ మమకార్, మర్మరాలు, ఇంకా ఇవేవో ఉంటాయి కదా. సో 4-5 ఐటమ్స్ అని కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మా వాడైతే ప్యాకెట్ తేయడానికి వెళ్ళాడు. ఈ లోపల మనం అయితే ఆనియన్, టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ లెమన్ అయితే కట్ చేసుకుందాం అనమాట. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మీరు అందరూ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు మిస్ అవ్వకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వంట ప్రయోగం అండ్ వీడియోస్ అన్నింటినీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాట్ ఎలా చేయాలో ఈరోజు అయితే మీకు చూపించేస్తాను. ఓకే గాయస్, మా వాడు వచ్చే లోపల ముందు టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసుకుందాం. వాడైతే ప్యాకెట్స్కి వెళ్ళాడు. సో ఈ లోపల మనం టమాటా, ఆనియన్ అండ్ లెమన్ అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకుందాం, ఎందుకంటే పిల్లలు కాబట్టి లైట్గా తింటారు కాబట్టి. సో ఈ లోపల మా వాడు వచ్చే లోపల మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. టమాటాస్ 2 అండ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాం, లెమన్ 1. వాడైతే ప్యాకెట్స్ తెచ్చాడు, ఒక కవర్కి వేసుకొచ్చాడు. ఏమేమి తెచ్చాడో చూద్దాం. మ్యాడ్ యాంగిల్స్, బింగో, మమకార్, డాలీ. సో ఇప్పుడు చూడగానే చెడిపారనమాట, ఇన్ని ప్యాకెట్స్ వేసుకుని పిల్లల్ని జడగొడుతున్నావా నువ్వు, చెడిపోయినా కాకుండా అని చెప్పేసి మేము ఇవన్నీ అయితే ఏం చేయలేదు, ఒక్కొక్క ప్యాకెట్ అయితే చేస్తాము. బట్ తీసుకురావడం మా వాడు 2 తెచ్చాడు, అంతే కదరా? అది అంతే అండి. ఇప్పుడు ఈ ప్యాకెట్లో మనం చాట్ చేయబోతున్నాం. సో ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము. మా వాడు కొట్టాడు, అందుకే ఏడుస్తున్నా. నానియే కొట్టాడు. కాదు ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వస్తే ఏడుస్తుంది. నాని కొట్టాడు ఫ్రెండ్స్. అమ్మ ముండే అబద్ధం ఫ్రెండ్స్. ఇది ఏడుతాడు, నవ్వుతుంది అంత నవ్వులో ఏడుపులో అంత నవ్వు వస్తుంది. మరి కొట్టాడు ఫ్రెండ్స్, అందుకే ఏడుస్తుందా. నీకుందిరా రే, నీకుంది. నీకు అలాగే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి 1 కోసాను, లెమన్ అండ్ అలాగే కరివేపాకు. సో ఇవన్నీ తీసుకున్నాము అండ్ అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్. ఆల్రెడీ వీటన్నిటిలో మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి గట్టిగానే వేస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే ఒకసారి బౌల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది దంచేసేయాలి, స్నాక్స్ చేసుకోవాలి. చిన్న నాకు వచ్చింది, పెద్దగా ఇంక పిండికి రాలేదు ఫ్రెండ్స్. రావట్లేదు. స్మాష్ చెయ్యి. ఇది ఒకటే. సో ఫస్ట్ అయితే ఇలా స్మాష్ చేసుకున్న వాటిని మమకార్, లేస్, డాలీ, మేడ్ యాంగిల్స్. పోతే మొత్తం పోతుంది. స్మాష్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది ఎట్లా గట్ట చదవండి. కష్టాలు పడుతుంది. స్మాష్ అయింది మేడ్ యాంగిల్. స్మాష్ అవ్వలేదు మా వాడిది, రాలే. నేను చేస్తాయి. స్మాష్ చేయలేదు.
ఈ డాలీ ఫాస్ట్గా స్మాష్ అవ్వదు, చిన్నపిల్లలకి ఎక్కువ ఇవ్వకండి. బట్ మేము ఎప్పుడో ఒక్కసారి తింటాం, డైలీ తినము. మా నాన్న కూడా డైలీ తినడు. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తారు చిన్న పిల్లలకి ప్యాకెట్స్ మీరే అలవాటు చేస్తున్నారు ఇది అని చెప్పేసి. ఎప్పుడైనా ఒకటి ఓకే, బట్ డైలీ తింటే హెల్త్ పాడవుతుంది, కానీ ఎప్పుడైనా ఒకటైతే ఓకే. బట్ ఇలా అయితే మీరు ఎప్పుడైనా చాట్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తిని మా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తారు. చిన్నప్పటి నుంచి నాకు డాలీ అంటే అదొక ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చేది. మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా క్రిస్పీగా ఇలా ఉండేది. ఇప్పుడు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, చిన్నప్పుడు చాలా క్రిస్పీగా రూపాయి ప్యాకెట్ చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు 5 రూపీస్ ప్యాకెట్ అంట ఇది. దీంట్లో కొంచెం సైజ్ తగ్గేది 1 రూపీ ప్యాకెట్ మా చిన్నప్పుడు. సో దీంట్లో అయితే డాలీని కూడా వేస్తున్నాం. డాలీ ఏదైతే సో అన్నీ అయితే వేసేసాం. ఇప్పుడు ఇవి వేసేద్దాము. పట్టుకో. ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్, లెమన్ అయితే పక్కన పెట్టుకుంటున్నాం, తర్వాత మనం చూసి ఫ్లేవర్ యాడ్ చేసుకుందాం. అండ్ పచ్చిమిర్చి ఒకటే కోసాను, ఎందుకంటే నాని మంట పుట్టింది కాబట్టి, చిన్న పిల్లడు కాబట్టి. అండ్ అలాగే టమాటా కూడా లోపల గుజ్జంతా తీసేసి ఇలా ఇదిగో చూస్తున్నారు కదా, చాలా చిన్న చిన్న అవి అయితే కట్ చేశాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదో, చాలా చిన్న చిన్న పార్టికల్స్ కట్ చేసా. అండ్ అలాగే ఆనియన్స్ కూడా మీకు చాలా చిన్న చిన్నగా కట్ చేసా, చూపిస్తాను ఒకసారి. సో కట్ చేసుకున్న అన్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. పడిపోద్ది. కట్ చేసుకున్న అన్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ధనియాల పొడి, లైట్గా, అండ్ అలాగే లైట్గా కొంచెం గరం మసాలా. మీరు 5 రూపాయలు బెటర్ అంటారా, ఇలా ఇంట్లో చేసుకున్నది బెటర్ అంటారా? కామెంట్ చేయండి. మరి మా వాడు ఇందాక ఒక క్వశ్చన్ అడిగాడు, పిన్ని బయట చాట్ సైడ్ అమ్ముతారు కదా 20 రూపీస్ 30 రూపీస్కి, అది ఎందుకు దీనికన్నా అది ఎందుకు ప్రిఫర్ చేయమని చెప్పేసి. అది కూడా నేను ప్రిఫర్ చేస్తాను, బట్ నాకు దానికన్నా ఇది ఇష్టం. చాట్స్ అన్ని కుర్కురే, లేస్, బింగో. నా దగ్గర కొత్తిమీర లేదు, సో అందుకని కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు అండ్ అలాగే దీంట్లోకి లెమన్ పిండుతుందా. సో ఇదంతా అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇది అంతా కలిపితే ఇలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే చూడటానికి టెంప్టింగ్ అయిపోతున్నా. నాని నీకెలా ఉంది? బాగుంది చూడటానికి. ఇది చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా చాలా చిన్నవి, చాలా టమాటా ఆనియన్స్ చాలా చిన్నవి, అంటే చాలా చిన్నవి కట్ చేసుకోండి. చాలా చిన్నవి అయితే మనకి తినేటప్పుడు బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం పెద్దగానే కట్ చేస్తే, ఎందుకంటే చూడగానే తీసి పక్కన పెట్టేయచ్చు, చిన్నపిల్లలు ఉన్నాడు కాబట్టి. మొత్తం మిక్స్ చేస్తున్నాడు దాన్ని, కింద పోకుండా చిన్నగా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు ఎలా అనిపిస్తుందో చూడటానికి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, చాలా టెంప్టింగ్గా ఉంది. కొంచెం కొత్తిమీర ఉంటే ఇంకా అసలు సూపర్ ఏ క్లాసు ఉంటుంది. అండ్ ఇవి బయట రీసెంట్గా ఫుడ్ స్టాల్స్లో కూడా స్టార్ట్ చేశారనమాట. సపరేట్గా ఇలా షవర్మాస్ ఇలా అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసి అమ్ముతున్నారు. ఇలా ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఇలా అమ్ముతారనమాట. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటిది టేస్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇలా డిఫరెంట్గా? మేమే ఇలా డిఫరెంట్గా తింటామా, మీరు కూడా తింటారా లేదా? నేనైతే ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటాను, కొత్తగా కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తాం అనమాట ఇద్దరు. ఏంటని ఫ్రెండ్స్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది, తింటే ఎలా ఉంటుందో మరి. ఇంకా దీంట్లో అయితే ఇదిగో పల్లీలు కూడా ఇచ్చారనమాట. ఇదిగో పల్లీలు అంటే మనం మమకార్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, సో మమకార్ ప్యాకెట్లో ఇదిగో పల్లీలు కూడా ఉన్నాయి. మనం సపరేట్గా వేసుకొని అవసరం కూడా లేదు. కొంచెం కొత్తిమీర ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. కప్తలో చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. మా రియాక్షన్స్ చూడాలి. ఫస్ట్ పర్నికా రియాక్షన్. అరే పర్నికా కలిపి కెమెరా. పర్నికా రియాక్షన్ అక్కడ చెప్పు ఎలా ఉంది. తిను ఇదిగో మావాడు రిషి కూడా
మామూలు బాగుంది ఫ్రెండ్స్, కొత్త కొత్తలేదు కొంచెం. కొత్తిమీర తక్కువైందంట మా ఊడికి. పదిక నీకు బాగుంది. రిషి నీకు ఎలా ఉంది? బాగుంది. బాగుందంట. అయితే ఇప్పుడు మనం కూడా తినొచ్చు. అందుకే ఫస్ట్ సరిగా నోడుతుంది. రిషిదా ఇది ఒక వీడియో. మా వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎరా ఎంజాయ్ ఇంకా బయట చాట్ కొనుక్కుంటావు, అది బాగుంది, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇదే బాగుంది. దాని టేస్ట్ అది, దీని టేస్ట్ ఉందే కదా. దీని టేస్ట్ వేరే ఉంది. దాని కొంచెం పనిక నీకు బాగా ఉంది. నీకు అది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుందా? గాయస్ మా వాళ్ళు అయితే తినే బిజీలో ఉన్నాడు. ఇక మావాడు తింటానే చెప్తున్నాడు కూడా, నేనేం చెప్తున్నాను అని చూస్తున్నాడు. సీన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి ఎన్నో వెరైటీ ఐటమ్స్ అన్నిటి మేము ముందుకు తీసుకొచ్చేస్తాము. సో మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. చెప్పాను. ఓకే గాయస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.